సార్ నమస్తే సార్, చక్రధర్ గారు. నమస్తే అండి. చక్రధర్ గారు, ఎస్బీఐ మిత్ర పెన్షన్ ప్లాన్ వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయని నేను ఈ మధ్య విన్నాను. ఏంటి అసలు డీటెయిల్స్ దాని గురించి క్లియర్గా చెప్పగలరు? తప్పకుండా అండి. ఎస్బీఐ మిత్ర ప్లాన్ అనేది ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చింది. ఇది యాక్చువల్గా ఏంటంటే పెన్షన్ ప్లాన్స్ జనరల్గా మనం ఇన్సూరెన్స్ కంపెనీస్లో వింటుంటాం, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లేదా ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్. సో దీని ఇంకో పేరు ఏంటంటే యాన్యుటీ. పెన్షన్కి ఇంకో పేరు ఏంటంటే యాన్యుటీ కూడా అంటారు ఇన్సూరెన్స్లో. అంటే డిఫర్డ్ యాన్యుటీ కూడా అంటారు. డిఫర్డ్ యాన్యుటీ, ఇమీడియట్ యాన్యుటీ రెండు రకాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక 35 ఏళ్ళు వయసు ఉన్న వాళ్ళు 50 సంవత్సరాల దాకా మనం ఒక పాలసీ తీసుకుంటే, పెన్షన్ ప్లాన్ తీసుకుంటే మనం కడుతూ వెళ్తాం ప్రీమియం. సపోజ్ ఒక 50 ఏళ్ళు వచ్చేసరికి ఒక 20 లక్షలు కార్పస్ కనుక క్రియేట్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఆ 20 లక్షల మీద మనకి ఎవ్రీ మంత్ 10,000 లైఫ్ లాంగ్ ఇస్తారు. లైఫ్ లాంగ్ ఇచ్చిన తర్వాత మా పాలసీ హోల్డర్కి ఏదైనా అన్ఫార్చునేట్ జరిగితే నామినీకి ఆ 20 లక్షలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అది మామూలుగా ఇన్సూరెన్స్ ప్లాన్లో ఉంటే పెన్షన్ ప్లాన్. సో ఎస్బీఐ మిత్ర ఏంటంటే ఒక స్టెప్ ముందుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో పట్టుకొచ్చింది స్కీమ్ ఇది. ఇందులో ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి చాలామందికి ఎస్ఐపి గురించి ఐడియా ఉంటుంది. ఎస్ఐపి అంటే మన ఎవ్రీ మంత్ ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్ ప్లాన్, ₹10,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత అంటే ఎస్డబ్ల్యూపీ కూడా ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో, సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్. అంటే మనం కార్పస్ క్రియేట్ అయిన తర్వాత ఆ కార్పస్ నుంచి మనం విత్డ్రా చేసుకుంటాం సిస్టమేటిక్గా, అది ఎస్డబ్ల్యూపీ ప్లాన్ అంటారు. సో ఎస్బీఐ వాళ్ళు ఏం చేశారంటే మిత్రాలో ఎస్ఐపి అండ్ ఎస్డబ్ల్యూపీ రెండింటిని కంబైన్ చేశారు. అది ఎలా ఉంటుందో చూద్దాం. ముందు మనం ఎస్ఐపి చేయాలి ఒక 15 ఇయర్స్. అందులో ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే మనం ఎవ్రీ మంత్ ఒక 10,000 తీసుకున్నాం అనుకోండి. మన ఎస్బీఐలో మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని స్కీమ్స్ ఉంటాయి. ఎస్బీఐ కాంట్రా ఫండ్ అని, ఎస్బీఐ మిడ్ క్యాప్ అని, ఎస్బీఐ స్మాల్ క్యాప్ అని, అలా మనకు కొన్ని ఫండ్స్ ఉన్నాయి. ఎస్బీఐ గ్లోబల్ ఫండ్ అని ఉన్నాయి. సో మనం ఎస్ఐపి చేసే ₹10,000 ఏదైనా ఒక ఫండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. అది మీ ఆప్షన్. కాంట్రా కానీ స్మాల్ క్యాప్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని ఆ 10,000 ఆ ఫండ్లో వేయచ్చు. ఇంకో ఆప్షన్ ఏంటంటే ఒకే ఫండ్లో 10,000 కాకుండా 2 ఫండ్స్లో కూడా డివైడ్ చేయొచ్చు. 5,000 ఎస్బీఐ కాంట్రా, 5,000 ఎస్బీఐ స్మాల్ క్యాప్. అలా కనుక మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు ఒక టర్మ్స్ ఇచ్చారు. 8 ఇయర్స్ టెన్యూర్, 10 ఇయర్స్ టెన్యూర్, 12 ఇయర్స్, 15 ఇయర్స్ అని ఒక 10 ఇయర్స్ ఇచ్చారు ఆప్షన్స్. సపోజ్ మనం కనుక 8 ఏళ్ళు టెన్యూర్ తీసుకుందాం అనుకోండి, 8 ఏళ్ళు. సో మనం 10,000 8 ఏళ్ళ పాటు కడతాం. 9వ ఇయర్ నుంచి మళ్ళీ మనం కట్టిన 10,000 మనం తిరిగి ఇస్తారు. అలా 10 సంవత్సరాలు ఇస్తారు, 25 ఇయర్స్ దాకా ఇస్తారు. సో 10,000 కడతాము, మనకి అదే 10,000 మళ్ళీ మనకి 25 ఇయర్స్ వస్తుంది. సపోజ్ ఎవరైనా 25,000 కట్టారనుకోండి, 25,000, అదే 25,000 సేమ్ 25,000 వస్తాయి. నెక్స్ట్ ఇయర్ 25 ఇస్తారు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే టెన్యూర్, 10 ఇయర్స్ పెట్టారు. సో ఈ 10 ఇయర్స్ టెన్యూర్లో ఏంటంటే 1.5 టైమ్స్ పెరుగుతుంది. అంటే మనం 10,000 పెడతాము, మనకి 10,000 కాదు 15,000 ఇస్తారు ఎవ్రీ మంత్. అలా 25 సంవత్సరాలు ఇస్తారు. సో నామినీకి కార్పస్ ఇస్తారు. అప్పటిదాకా ఎంత మార్కెట్ ప్రకారం కార్పస్ వెల్త్ క్రియేట్ అయిందో అది నామినీకి వెళ్తుంది. నెక్స్ట్ టెన్యూర్ ఏంటంటే 12 ఇయర్స్ టెన్యూర్. ఇందులో ఏంటంటే డబల్. మనం కట్టేది 10,000 10 సంవత్సరాలు 12 సంవత్సరాల దాకా. అక్కడి నుంచి 13th ఇయర్ నుంచి డబల్ అంటే 20,000 ఇస్తారు ఎవ్రీ మంత్. అలా 25 ఇయర్స్ ఇస్తారు. లాస్ట్ టెన్యూర్ ఏంటంటే 15 ఇయర్స్ టెన్యూర్. ఇందులో ఏంటంటే సార్ అధికంగా 10,000 మనం కడతాము 3 టైమ్స్ అంటే 30,000 వస్తుంది. ₹30,000 ఎవ్రీ మంత్ ఫర్ నెక్స్ట్ 25 ఇయర్స్ వస్తుంది. సో మనం తీసుకున్న టెన్యూర్ బట్టి మన ప్రీమియం పెరుగుతుంది. సపోజ్ మనం ఈ 15 ఇయర్స్ టెన్యూర్లో 30,000 తీసుకున్నారనుకోండి, మీకు వచ్చేది ఎంత అంటే 90,000. అలా ఎవ్రీ మంత్ 90,000 పెన్షన్ మనకు 25 ఏళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక హ్యూజ్ కార్పస్ అనేది మన నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవుతుంది. కాబట్టి ఎస్బీఐ మిత్ర ప్లాన్లో ఏంటంటే లాభాలు ఎస్ఐపి ప్లస్ ఎస్డబ్ల్యూపీ మిక్స్డ్గా ఉన్నాయి. మన ఎస్ఐపి చేసే టైంలో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 4 స్కీమ్స్ ఇచ్చారు. ఎస్బీఐ కాంట్రా, ఎస్బీఐ గ్లోబల్ మ్యాగ్నమ్ కాంట్రా మిడ్ క్యాప్ ఫండ్, అలాగే మనకి ఎస్బీఐ మిడ్ క్యాప్, ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి పెన్షన్ బిగిన్ అవుతుందో అప్పుడు వాళ్ళు ఏదైనా ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్లో పెడతారు. పెట్టి దాని నుంచి మనకి ఎస్డబ్ల్యూ రూపంలో పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలామంది పాపులర్ అయిన స్కీము ఆల్ ఓవర్ ఇండియాలో. ఇప్పుడు జనాలు బాగా డిమాండ్ చేసిన ఫండ్ ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. ఎస్బీఐ మిత్ర పెన్షన్ ప్లాన్ గురించి చాలా డీటెయిల్డ్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే, థ్యాంక్ యూ.